బేల మండలం పోహార్కే గ్రామంలో కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్సాహభరితమైన వాతావరణంలో కబడ్డీ పోటీలు కొనసాగాయి. 5 రోజుల పాటు జరిగిన పోటీలో దాదాపు 84 టీంలు పాల్గొన్నాయి. పాండ్రకౌడ, మాజ్రా గ్రామాల టీంల మధ్య చివరి పోరు ఉత్కంఠగా సాగింది. ఈ రెండు జట్లు హోరాహోరీగా తలపడగా పాండ్రకౌడ టీం విజయం సాధించింది. మాజ్రా టీంపై 5 పాయింట్స్ తేడాతో విజయ ఢంకా మ్రోగించింది. ఈ కార్యక్రమానికి కంది ఫౌండేషన్ చైర్మన్, బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. బ్యాండు మేళాల మధ్య గ్రామస్తులు, యువకులు ఘన స్వాగతం పలికారు. విజేత జట్టుకు ఫౌండేషన్ తరపున 21,000 రూపాయల నగదు బహుమతిని అందజేసి అభినందించారు. ఇలాగే క్రీడా స్ఫూర్తిని చాటాలని ఆకాంక్షించారు. క్రీడలు మానసికోల్లాసానికి, శారీరక దృఢత్వానికి ఎంతగానో దోహదపడతాయని ఆయన అన్నారు. అంతకుముందు క్రీడాకారులతో కబడ్డీ ఆడి ఉత్సాహపరిచారు. హలో హలో మన జైనత్లో క్రీడా టోర్నమెంట్ లో ఒక సిక్సర్ కూడా కొట్టారు. అంటే పకడ్బందీగా మరటు వార్షిక పట్టాల గురించి వాళ్ళతో చెప్పండి కొట్టండి. అలాగే మజిరా ప్యాంట్